భారతదేశం అన్ని దేశాల్లోకి ప్రాచీన దేశం, గొప్ప దేశం. మనం అంతకుముందు కొద్ది సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద ఆయన 150 సంవత్సరాల జయంతి జరుపుకున్నాం. అలాగే ఈరోజు భారతదేశం మొత్తాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చినటువంటి గీతం ఈ వందే మాతరం. వందే మాతరంతో పాటుగా ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడు జనగణమన వందే మాతరం సారే జహాసి అచ్చా పూర్తిగా ఎలాంటి తప్పులు లేకుండా పాడగలిగేలాగా, చదివేలాగా, వ్రాయేలాగా అర్థం చేసుకొని ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం కల్పించడం వల్ల మీరందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ 10th క్లాస్ ఎగ్జామ్కి కౌంట్లో ఎన్ని రోజులు ఎవరు చెప్తారు? ఎన్ని రోజులు? 52 days ఉన్నాయి. 52 days అంటే ఈ 52 daysలో మీరు మొత్తం మార్చగలరు. ఎవరైనా ఇంకా కొన్ని సబ్జెక్టులో అవసరంగా చదివితే 52 రోజుల్లో చదువుకుంటే మీకు చక్కనైన మార్కులు వస్తాయి. కాబట్టి ఎవరైనా ఇంకా చదువు మీద ఇంకా ఆసక్తి లేకుండా ఏదోలా కాకుండా ఇష్టంగా 52 రోజులు చదవాలని కోరుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి గురజాడ కళాక్షేత్రంలో విశాఖపట్నంలో చదువుకుంటున్నటువంటి పిల్లలందరినీ వద్దకు చేర్చి వందే మాతరం అనేటువంటి మహత్తర గానాన్ని గానం చేసేటట్టుగా ఏర్పాట్లు అపుస్మా భారత వికాస్ పరిషత్ సంబంధించిన వ్యక్తులు పూనుకున్నారు. అయితే పెద్దలు బంకించంద్ర చటర్జీ గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ వందే మాతరం రచించి అందరి చేత పాటిస్తున్నారో ప్రతి విద్యార్థి ఈ వందే మాతరాన్ని జనగణమనాన్ని కూడా చక్కగా ఆలపించి వాటిలో ఉన్నటువంటి అపూర్వమైన సందేశాన్ని చేపుచ్చుకొని భవిష్యత్తులో వాళ్ళ అడుగులు వేయాల్సిందిగా అందరికీ సూచించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరొకటి, వందే మాతరం జనగణమన విషయాలని ఆకలింపు చేసుకొని భవిష్యత్ భారతాన్ని, భవిష్యత్ జీవితాన్ని నిర్దేశించుకుంటున్నట్టు ప్రతి ఒక్క వ్యక్తి, డిఓ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క వ్యక్తి సాయంత్రం అల్లరి చిల్లరగా చదవకుండా పాఠాలు సాయంత్రం వరకు చదువుకొని ఉత్తమమైన విద్యార్థులుగా, అంటే అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు అవసరించడానికి మీ ప్రయత్నం చేయాలి పిల్లలందరూ కూడా. ఆ సందర్భంలో మంచి గురువులను చూసుకోండి, ప్రతి గురువుని సన్మానించండి, ప్రతి గురువుని గౌరవించండి, తల్లిదండ్రుల మాట వినండి, అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ అండి. నేను భారత వికాస్ పరిషత్ అధ్యక్షుడిని విశాఖ బ్రాంచ్కి. ఈరోజు అపుస్మా వాళ్ళ ఆధ్వర్యంలో మా భారత వికాస్ పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అంటే ఎస్ఎల్సి వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు స్టూడెంట్స్కి వాళ్ళ క్లాస్ గురించి నిమిత్తం ఈరోజు కార్యక్రమం గురజాడలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పిల్లలు 3000 మంది పిల్లలు రావడం జరిగింది. ఇది కూడా ఇవాళ 150 వసంతాల్లో వందే మాతరం గీతానికి మా వందనం అనే పేరిట మీద మా భారత వికాస్ పరిషత్ మా సభ్యులచే వందే మాతరం గీతాన్ని పిల్లలతో ఆలపించడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు కూడా పిల్లలు 10th క్లాస్ పిల్లలకి అక్కడ మొత్తం గైడెన్స్ లాగా ఇవ్వడానికి ఉద్దేశంతో అపుస్మా వాళ్ళు ఈరోజు ఏర్పాటు చేశారు. అలాంటి కార్యక్రమంలో మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్యనారాయణ భారత వికాస్ పరిషత్ అధ్యక్షుడు. రమేష్ చంద్ జైన్, నేషనల్ చైర్మన్ ఫర్ ఏ ప్రాజెక్ట్ భారత్ వికాస్ పరిషత్. ఈరోజు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని విశాఖపట్నం ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అపుస్మా వారు చేపట్టి వారితో పాటు భారత్ వికాస్ పరిషత్ని కూడా 2 ఆర్గనైజేషన్స్ కలిసి ఈ చక్కటి వందే మాతరం ప్రోగ్రామ్ని
ఈరోజు పిల్లలచే సుమారు 3,000 మంది పిల్లలు, ప్రైవేట్ స్కూల్స్ పిల్లలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని 150 సంవత్సరాల పూర్తి అయిన వందే మాతరం గీతాన్ని ఆలపించడం ఎంతో మహా ఆనందదాయకంగా ఉంది. భారత వికాస్ పరిషత్ 1963లో స్టార్ట్ అయ్యి ఈరోజు 1,500 శాఖలతో ఈ భారత వికాస్ పరిషత్తు దేదీప్యమానంగా మన భారతదేశం అంతా 1,50,000 మంది సభ్యులతో నడుస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలని పిల్లల్లో ఇంకల్కేట్ ది చిల్డ్రన్ అని ఒక మంచి ఉద్దేశంతో స్వామి వివేకానంద గారు చెప్పిన రీతిలో భారత వికాస్ పరిషత్ నడుస్తుంది. ఈరోజు ఇంతమంది సుమారు 3,000 మంది పిల్లలతో ఈ కార్యక్రమాన్ని జరిపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు భారత వికాస్ పరిషత్ దేశమంతా కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది. అలాంటి ఈరోజు మాకు చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్కార్, వందే మాతరం, భారత్ మాతాకి జై. భారత్ వికాస్ పరిషత్ విశాఖపట్నం బ్రాంచ్ మెంబర్ని, అలాగే ఈరోజు జరుగుతున్న అపుస్మా డిస్ట్రిక్ట్ నేను ప్రెసిడెంట్. నా పేరు ఎంవివి సత్యనారాయణ. ఈరోజు భారత్ వికాస్ పరిషత్ అండ్ అపుస్మా చేస్తున్న 10 సంవత్సరాల నుండి చేస్తున్న కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ 150 వసంతాల పూర్తి చేసుకున్న వందే మాతరం గీతాలాపన చేయడం, మాకు భారత్ వికాస్ పరిషత్ వాళ్ళు కూడా దీంట్లో రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. భారత్ వికాస్ పరిషత్ సోషో కల్చర్ ఆర్గనైజేషన్ భారతీయత భావాలని చాటి చెప్పడానికి, పిల్లల్లో ఇన్కల్కులేట్ చేయడానికి, దేశభక్తిని ఇన్కల్కులేట్ చేయడానికి ఏర్పడిన భారత్ వికాస్ పరిషత్. అలాగే అదే సందర్భంలో అపుస్మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ వారు కూడా వారిలో ఈరోజు స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అంటే మన రాబోయే రోజుల్లో 10th క్లాస్ విద్యార్థులు వారికి కావలసిన టిప్స్ అండ్ టెక్నిక్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో వాళ్ళకి కొన్ని టెక్నిక్స్, టిప్స్ చెప్తారు. వాల్యూవర్స్ కూడా వాళ్ళే వచ్చి వాళ్ళ టెక్నిక్స్ చెప్తారు. ఇప్పటి వరకు గుడ్ స్టూడెంట్స్, గ్రేట్ స్టూడెంట్స్ ఎలాగ కావాలో దానికి తగిన ఏర్పాట్లన్నీ మేము ఈరోజు చేయడం జరిగింది. ఇది 10వ సంవత్సరం ఈరోజు ఏర్పాటు చేయడం. నా అదృష్టం ఏంటంటే నేను నా ప్రెసిడెంట్ సహాయంలో ఈరోజు ఏర్పాటు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. దాంట్లో పాటు భారత్ వికాస్ పరిషత్ రెండు కలయిక మాకు ఈ యొక్క శోభని ఇచ్చింది. నమస్కారం. నా పేరు ఎంవి రాజశేఖర్ అండి. నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే భారత వికాస్ పరిషత్ సీనియర్ సభ్యుడిని. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు గట్టిమేలు తలపెట్టేనట్టుగా మనం భారతీయులుగా ఈ భారతదేశంలో జన్మించడం ఎంతో పుణ్యం చేసుకున్నామని చెప్పాలి. భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన అని చెప్పండి, లేకపోతే ఒక సమైక్యత భావం చెప్పండి, ఇంకా ఏ దేశాల్లో కనపడదు. ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు మన భారతదేశం. అట్లాంటి భారతదేశ కీర్తికి, భారతదేశంలో ఉన్నటువంటి దేశభక్తికి ప్రతీకగా నిలిచినటువంటి ఒక దేశభక్తి గీతం ఏదైనా ఉందంటే అది వందే మాతరం గీతం అని మనం గట్టిగా గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు. మరి బంకింగ్ చటర్జీ గారు ఆ రోజుల్లో నిజంగా ఆయన రాసినటువంటి అక్షరాలు బహుశా అది మన భారతదేశ దేశభక్తికి బీజాక్షరాలేమో అని అనుకుంటున్నాం మేము. అట్లా చెక్కు చెదరకుండా నేటికి 150 సంవత్సరాలు పరిపూర్ణమైనప్పటికీ కూడా ఆ వందే మాతర గీతం అలాగా మన దేశంలో నడుస్తూ ఉండడం, ప్రతిరోజు కూడా దేశం మొత్తం మీద ఉన్న పాఠశాల విద్యార్థులందరూ కూడా చక్కగా ఈ దేశభక్తి గీతాన్ని ఆలపించిన అనంతరమే చదువుకోవడం ప్రారంభిస్తారు. అట్లాంటిది మరి ముగింపులో కూడా చక్కని వాక్యాలతో పాఠశాలను ముగింపు చేయడం జరుగుతుంది. మరి ఈ 150 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ వందే మాతర గీతం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులందరిలో తెలియజేసేటట్టుగా ఒక వినూత్న రీతిలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని భారత్ వికాస్ పరిషత్ విశాఖపట్నం శాఖ శ్రీకారం చుట్టింది. దానికి అపుస్మా కార్యవర్గం పరిపూర్ణ సహకారాన్ని అందించింది. అలాగే 3,000 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులంతా కూడా పాల్గొని ముక్త కంఠంతో మరి వందే మాతర గీతాన్ని చాలా చక్కగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు కూడా మనం దేశాన్ని మర్చిపోకూడదు, దేశభక్తిని కూడా నింపుకోవాలి. హృదయం అంతా కూడా దైవభక్తి, దేశభక్తి రెండు ఉంటే కనుక తప్పకుండా మనం ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ భారత మాతకి జై జైలు చెప్తూ స్వస్తి.